3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఎప్పుడు ఏ రోజు అయితే ఏది పోస్ట్ చేస్తానో. ఫస్ట్ ఏంటంటే నేను జెన్యూన్ రివ్యూ గురించి చెప్పేస్తున్నా. దేని గురించి అంటే ఓలే అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్ రేడియేషన్ క్రీమ్ అనమాట. సో ఇదేంటంటే మనం లైక్ ఫస్ట్ టైం కనుక ఇది యూస్ చేస్తున్న వాళ్ళైతే ఎటువంటి భయం లేకుండా మీరు కొనేసేసుకోండి. ఇది ఎంత అయితే కాదు కాస్ట్, దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీసే. 20 గ్రామ్స్ ఉంటుంది. సో మీ డీటెయిల్గా దీని గురించి ఖచ్చితంగా డీటెయిల్గా మీకు దీని గురించి చెప్పేస్తాను. అసలు ఇది ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి క్వశ్చన్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు రైజ్ అయిపోయి ఉండొచ్చు. మినిమం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడని వాళ్ళు, లైక్ అప్పుడే మన ఫేస్కి ఏదైనా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా దీన్ని ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్నీ యూస్ చేసి ఏది సరిగ్గా అవ్వట్లేదు, మేకప్ వేసుకోవడమే మనకు రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఫేస్ మొత్తం ఆయిలీగా ఉండే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇది సన్ స్క్రీన్ లాగా, లైక్ బ్యూటీ లాగా, అండ్ ఇంకా చెప్పాలంటే ఫేస్ మొత్తం లైక్ ఎక్కువ గ్లో వచ్చేసిద్ది అనమాట. నాట్ ఎక్కువగా, ఇది నార్మల్గా లైక్ ఎలా ఉందంటే వీళ్ళు మేకప్ వేసారా వేయలేదని జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు మేకప్ వేసావా అని అడుగుతారనమాట. సో అంత బాగుండిద్ది. సో మీకు ఇప్పుడు ఓలే గురించి పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎలా యూస్ చేయాలో కూడా చెప్పేస్తాను. ఇదేంటంటే ఫస్ట్ మాటలోకి వెళ్తాను. ప్రోడక్ట్ ఎంత అనుకున్నారు? 99 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు మీకు జెన్యూన్ రివ్యూ ఇచ్చేయబోతున్నానండి. ఫస్ట్ ఏంటంటే మనం ఓపెన్ చేసి చూసేద్దాము. ఈ ఇన్స్టెంట్ గ్లోయింగ్ రేడియేషన్ క్రీమ్ ఏంటంటే ఎన్ని స్టెప్స్ మనం ఇట్లా యూస్ చేయాలి, ఎన్ని స్టెప్స్ ఫేస్ మీద అప్లై చేయాలి, ఎన్ని టైమ్స్ అప్లై చేయాలనేది చెప్పేస్తున్నా. ఇదేంటంటే 20 గ్రామ్స్ ఉంటుంది. ఓలే ఓలే క్రీమ్. ఈ ఓలే క్రీమ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఓలే క్రీమ్ అనేది ఎన్ని స్టెప్స్గా ఫేస్కి అప్లై చేయాలి, అసలు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది చెప్పేస్తాను. ఫర్ ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్స్ ఏంటంటే క్లెన్సింగ్, హైడ్రేట్, ప్రొటెక్ట్, ఇన్స్టెంట్ గ్లోయింగ్. ఇదేంటంటే యూవీ రేడియేషన్ క్రీమ్ అనమాట. దాని మీనింగ్ మనం సన్ స్క్రీన్లో వెళ్ళినప్పుడు కూడా దీన్ని యూస్ చేయవచ్చు. నార్మల్ టైమే కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు కూడా యూస్ చేసి చూడండి. నేను ఒకటి అయిపోతే నేను ఇంకొకటి కూడా పర్చేస్ చేశాను. నాకు అంత బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసి మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఈ ఓలే క్రీమ్ ఇది న్యాచురల్ క్రీమ్ అనమాట. దీంట్లో ఎక్కువ కెమికల్స్ ఏం యూస్ చేసి మన స్కిన్ని బ్రైట్గా చేసేయాలి అని మాత్రం ఈ క్రీమ్ అనేది అనుకోదు. సో ఇదేంటే మన ఫేస్కి న్యాచురల్గా లైట్గా మేకప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అసలు ఇది వేసారా వేయలేదా అన్నంత అనిపిస్తుంది. కొంతమందికి హెవీ మేకప్ ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను డెఫినెట్గా ఓలే చూస్ చేసుకోమని చెప్తాను. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నా హ్యాండ్ మీద చూడండి ఎంత అంటే అంత న్యాచురల్గా ఉంటుంది. నేను మీకు కొంచెమే అప్లై చేస్తున్నాను. ఇది ఫేస్ కాదు కదా మొత్తం అప్లై చేయడానికి. నా వ్యూవర్స్ ఎవరైతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారో డెఫినెట్గా నా ఫేస్ మీకు రివీల్ చేయకపోతాను డెఫినెట్లీ. సో ప్రస్తుతానికైతే నా హ్యాండ్ మీద చూసేసేయండి. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు పర్చేస్ చేస్తేనే కదా మీకు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమయ్యేది. సో ఇదన్నమాట. సన్ స్క్రీన్లో కూడా మీరు వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా అప్లై చేసుకొని వితౌట్ ఎనీ వ్యాజ్లైన్. స్నానం చేయగానే ఫేస్ వాష్ చేసేసుకోగానే మనం వెంటనే ఫేస్కి అప్లై చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, స్టిక్కర్ ఒకటి పెట్టేసుకొని. సో ఇది నాకు అంత బాగా నచ్చింది కాబట్టి నేను ఇంకొకటి పర్చేస్ చేశాను. ఇది జెన్యూన్ రివ్యూ అండి. మీకు కనుక నచ్చినైతే డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఇన్స్టెంట్ గ్లోయింగ్ రేడియేషన్ విత్ యూవీ ప్రొటెక్షన్ క్రీమ్ అనమాట. యూవీ అండ్ సన్ రైజ్ అనమాట. న్యాచురల్ ఐరా చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు ఖచ్చితంగా బాయ్ చేయండి. అర్థమైంది. ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజిబుల్ లవ్.